బాగుందండి, చాలా బాగుంది. మంచి జరగలేదంటే కొంతమంది ఆధార్ కార్డులు అయ్యి వాళ్ళు రాయించుకుంటాం తప్పు, కానీ మరి గవర్నమెంట్ ఏం చేస్తే అసలు కాదండి. అసలు పార్టీ చూడలేదు, కులం చూడలేదు, ఆయన ఏమి అసలు అలాంటి తారతమ్యాలు ఏమి జరగలేదు. ప్రతి ఒక్క ఎవరికైతే అర్హత ఉందో అర్హత ఉన్న వాళ్ళందరికీ ఆయన అందజేశాడు. ప్రతి ఒక్క స్కీము వాలంటీర్ల ద్వారా అర్హత ఉన్న వాళ్ళందరికీ ఇప్పుడు ఆడవాళ్ళకి ఇది వరకు చేతులు ఏం డబ్బులు ఉండి అమ్మా, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆడవాళ్ళకి కొంచెం డబ్బులన్నా కొంచెం డబ్బులు చేతిలో ఉన్నాయనుకోండి, ఆడవాళ్ళకి ఒక ఆత్మస్థైర్యం వస్తుంది. మన చేతిలో కొంత డబ్బులు అంటూ ఉంటే ఆత్మస్థైర్యం వస్తుంది. ఆత్మస్థైర్యాన్ని కలిగించడానికి ప్రతి ఒక్క స్కీము ఆడవాళ్ళ మీద పేరు మీద పెట్టి చేస్తున్నారు. ఇప్పుడు పెన్షనే ఉంది చూడు, ఏవైతే వాగ్దానం చేశాడు ఆయన పాదయాత్రలు ఏం చెప్పి అంచెలంచెలుగా 3000 పెంచుకొస్తానన్నాడు. కానీ ఎలక్షన్ ముందుకి ఎంత ఉంది పెన్షన్? 1000 రూపాయలే ఉంది. ఎప్పుడైతే జగన్ గారు 2000 ఇస్తాను నేను గవర్నమెంట్లోకి ఫామ్ అయ్యాక అన్నారో వెంటనే ఆయన 2000 చేసేసాడు. చేసిన వెంటనే కానీ అధికారంలోకి వచ్చాక 250 రూపాయలు పెంచారు. అలా 250 రూపాయలు పెంచుకుంటూ వచ్చి ఈ రోజు 3000 రూపాయలు చేశాడు. ఆ పిల్లల మీద ఆధారపడక్కర్లేద్దాం, వాళ్ళు ఆ 3000 రూపాయలతో జడ్జాగా బతకొచ్చు. సోమరపోతులు అవ్వడం ఏంటి? అలా కాదండి. అమ్మ కూడా వచ్చేసింది 15,000తో బతికేస్తారా? సోమర్లు ఎలాగవుతారు? వాళ్ళకి ఏటో కొంచెం సాయం చేస్తే కొంచెం చేదోడుగా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు పెద్దోళ్ళు అవుతారని ప్రతి స్కీము చేశారు. కాపునేస్తుంది 15,000 ఇస్తున్నారు, 15,000తోనే బతికేస్తారా? బతకరు కదా. ఏంటంటే ఆ డబ్బులు ఉంచుకున్న వాళ్ళు కొంచెం ఇంకో ఏదో చేసుకుని ఆ డబ్బుతోటి ఇంకొక అవకాశం పెంచుకుని దానివల్ల వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు అన్న ఉద్దేశంతో 10వ స్కీము పెట్టారు. ఇప్పుడు చేయూత ఉంది, 18,750 రూపాయలు ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు? చేయూత ఏదన్నా వ్యాపారం చేసుకోండి. ఈ 45 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు మీరు ఏదన్నా వ్యాపారం చేసుకుంటే రేపు మీకు 60 సంవత్సరాలు వచ్చాక మీరు ఎవరి మీద ఆధారపడక్కర్లేదు, కొంత ఇన్కమ్ మీకు ఉంటుంది, మీరు బతకొచ్చు అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క స్కీము చేశారు. ఇందులో సోమరపోతులు చేసేది ఏముంది? 2024 ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఎన్నో చెప్తారు, ఎన్నెన్నో అనుకున్నా అయిపోతే ఇంకా అన్ని. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి వచ్చారు, కలవనే నష్టమే. బాబు సింహం సింగిల్ గా వస్తుంది. ఓకే, సింహం ఎప్పుడు సింగిల్ గానే వస్తుంది. జగన్ గారు గెలుస్తారు. ఎన్ని పార్టీలు ఏకమైనా జగన్ గారు గెలుస్తారు.